హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను బీట్రూట్తో ఒక మంచి రసం చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకటే రకంగా టమాటా రసం కాకుండా ఇలా ఒకసారి బీట్రూట్తో రసం చేసుకుని చూడండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే తప్పకుండా అందరికీ కూడా నచ్చుతుంది. బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా ఒకసారి రసం చేసి పెట్టండి. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా ఏదైనా సరే కొద్దిగా కొబ్బరి ముక్కలు. అలాగే నేను చూపించినట్టుగా తక్కువగా క్యారెట్ వేసుకోవాలి. అలాగే ఒక సగం టమాటాను వేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ తక్కువగా వేసుకోవాలండి. అలాగే చివరిలో బీట్రూట్ ముక్కల్ని మాత్రం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక బీట్రూట్ని తీసుకున్నానండి. అది కూడా చిన్న సైజులో ఉన్నది. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత అలాగే కొద్దిగా చింతపండు అండి, చాలా తక్కువ క్వాంటిటీలోనే చింతపండు కూడా వేసుకుని అవసరమైతే నీళ్లను పోసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత దీనిని మీరు చారు ఎందులో అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారు కదా రసం ఎంత మంచి కలర్లోకి వస్తుందో. బీట్రూట్ వేస్తే మనకి న్యాచురల్గా మంచి కలర్ వస్తుందండి. తర్వాత అదే మిక్సీ జార్ నిండా కొద్దిగా వాటర్ పోసి తిప్పేసుకుని వేసుకున్నాను. అంటే మీరు రసానికి తగినట్టుగా పులుపుకి తగినట్టుగా వాటర్ పోసుకోవటమేనండి. ఇది బాగా చిక్కగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో అన్నీ వేసుకుంటాం కాబట్టి, క్యారెట్, టమాటా అలాగే బీట్రూట్ అన్నీ వేసాం కాబట్టి చిక్కగా ఉంటుంది. కాబట్టి వాటర్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడతాయి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి రసాన్ని చక్కగా మరిగించుకోవాలి. ఇందులో స్పెషల్గా ఇంకా రసం పౌడర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా కలర్ అయితే ఎంత బాగుందో. మనం క్యారెట్ కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుందండి. ఇక్కడ రసం ఇలా బాగా మరిగిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రసం అయితే బాగా మరిగిపోయింది కదండి. కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు వేసుకోవాలి ఇందులో నేనైతే కొద్దిగా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకున్నాను అంతేనండి. ఇలా పోపు కూడా వేసేసుకుని తిప్పుకుంటే మనకి బీట్రూట్తో చేసిన రసం రెడీ అయిపోయినట్టే. మీరు ఇందులో కావాలంటే వెల్లుల్లి రెబ్బల్ని కూడా కొద్దిగా దంచుకుని కూడా వేసుకోవచ్చండి. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. దీనికి ఎక్కువగా టైం కూడా అవసరం లేదండి. పిల్లలకు కూడా తినిపించవచ్చు. ఇలా చక్కగా బీట్రూట్తో రసం చేసి పెట్టండి. కలర్ఫుల్గా ఉంటుంది కదా, వాళ్ళు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.